అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కుకింగ్ సిటీ. ఈరోజు నేను పాతకాలం నాటి పాలముంజల రెసిపీ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. వాటికి కావాల్సినవి ఏంటో చూసేద్దాం. ఒక కప్పు పాలు, ఒక కప్పు బియ్యపిండి, తగినంత బెల్లం తీసుకుందాం. నెక్స్ట్ ఒక మందపాటి గిన్నెని తీసుకొని అందులో ఒక కప్పు పాలను పోసుకుందాం. దానిలో బియ్యపిండి యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్స్ బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకొని బీటర్తో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టి ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పాలముంజల పూర్ణానికి వేరుశెనగ గుళ్ళను తీసుకుందాం. వీటిని దోరగా వేయించుకొని వీటిపైన పొట్టును తీసుకుందాం. నెక్స్ట్ వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని బరుకుగా వచ్చేటట్టు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి బెల్లం యాడ్ చేసుకుందాం. మరొకసారి గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమం ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాల్లా చేసుకొని దీన్ని పలుచగా ఒత్తుకొని మధ్యలో పూర్ణం పెట్టి ఇలా ఈ షేప్ వచ్చేటట్టు చేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ పైన ఒకటి పెట్టి సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా నెమ్మదిగా ఆయిల్లో వేసుకొని దోరగా వేయించుకుందాం. వేయించుకుని వీటిని ప్లేట్లోకి వేసుకొని పెట్టుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే పాలముంజలు రెసిపీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.